హలో ఎవ్రీవన్. పూల్ మఖానా కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. పూల్ మఖానా దేని నుంచి తయారు చేస్తారు అంటే తామర గింజలు ఉంటుంది కదండి, దాని నుండి తయారు చేస్తారు. హెల్త్కి చాలా మంచిది. ముందు ఒక ప్యాన్ పెట్టుకోండి, అందులోకి ఒక 1 కప్ వరకు పూల్ మఖానాని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్నవి తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా పెద్ద సైజు ఉన్నవి కూడా ఉంటుంది, మీకు కావాలంటే అదైనా తీసుకోవచ్చు. వీటిని కొద్దిగా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేయాలండి. మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేయాలి. ఇందులోకి మనం ఆయిల్ కానీ ఇలాంటివి ఏమి యాడ్ చేయకూడదు. ఒకసారి ప్యాన్ని టాస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకోండి, అందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి ఒక 4 ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని ఈ పసుపు అంతా ఉల్లిపాయలకి పట్టే విధంగా ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసి కదా, అలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనట్లయితే 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3 లేదా 4 వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 3 టమాటాలని పెద్ద సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మరోసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పులను యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలన్నీ సాఫ్ట్గా మగ్గాలండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సాఫ్ట్గా మగ్గనివ్వండి. నేను ఇది 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ టమాటా ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గాయి. ఇంకొంచెంసేపు మనం ఇలాగే మూత పెట్టుకొని ప్రాసెస్ని రిపీట్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో జరగాలి. మళ్ళీ మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాలు, లవంగం, జీలకర్ర, యాలక్కాయలు అలాగే దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వండి. ఇది కంప్లీట్గా చల్లారాక మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. ఇందులోకి మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి. ఆ తర్వాత ఇందాక చేసుకున్న ప్యాన్లోనే నేను మళ్ళీ చేస్తున్నాను. మీకు కావాలంటే ప్యాన్ మార్చుకోవచ్చు. ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి ఒక 5 పచ్చిమిరపకాయలని పొడుగ్గా చీల్చి వేసుకోండి. ఇప్పుడు వీటిని కొద్దిగా చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి.
ఆ తర్వాత 2 బిర్యానీ ఆకుల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఆ తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోండి. అడుగు నుంచి కలుపుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు అంత అవసరం లేదు అంటే ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి ఒక 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఇవేమీ యాడ్ చేయక్కర్లేదు. మనం మిక్సీ పడుతున్నప్పుడు యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది. వీటిని మరోసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఇది బాగా ఫ్రై అయిందా లేదా అని తెలుసుకోవడానికి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనం ఆల్రెడీ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఎక్కువ అవసరం లేదు. ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకొని సరిపోతుంది. మీరు గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలి అంటే 1 కప్ యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో సాల్ట్ కానీ ఏమైనా స్పైసెస్ తక్కువ అయ్యాయి అంటే చెక్ చేసుకోండి. నేను తీసుకున్న కొలతలు నాకు ఈజీగా సరిపోయాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. చూసారు కదండి, ఇప్పుడు మరోసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖానాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు నుంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి, సరిపోతుంది. చూసారు కదా, చక్కగా కుక్ అయింది. అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. పూల్ మఖానా కూడా స్పైసెస్ అన్నిటికీ పట్టి పర్ఫెక్ట్గా రెడీ అయింది.